హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మురారి మరియు కృష్ణ ఇద్దరు రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా నీకు? ముకుంద నాతో ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ కూర్చున్నాను. ఈలోపు నువ్వు వచ్చావు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ఏం అర్థం కావట్లేదని నాకు రిసార్ట్లోనే డౌట్ వచ్చింది. ఏసీపీ సార్ మీకు చెప్తే కంగారు పడతారని నేను ఆ విషయం మీకు చెప్పలేదు. లేకపోతే అప్పుడే ముకుంద విషయం మీకు చెప్పేసేదాన్ని. తీరా అది వచ్చేసి ముకుంద మీ దగ్గరే బయటపడిపోయింది. ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు. కూల్గా అంత సమస్య సాల్వ్ చేశాక మీ దగ్గరికి చెప్దాం కానీ ముకుంద అంతా మీతో చెప్పేసింది అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు వెయిటర్ వచ్చి ఏమైనా కావాలా మేడం, 2 minutes ఆగిరా బాబు అని కృష్ణ చెప్పి పంపించేస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏసీపీ సార్ అనుకుంటే. ఈలోపు న్యూస్లో అయితే ఒక అమ్మాయి ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్న వేరే పెళ్లి చేసేవారికి ఒక వివాహిత సూసైడ్ చేసుకుందని న్యూస్లో వస్తుంది ఫ్రెండ్స్. ఆ న్యూస్ విని కృష్ణ మరియు మురారి ఇద్దరు చాలా కంగారు పడతారు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ ఇప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో నేను చెప్పనా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పు కృష్ణ ఏమనుకుంటున్నావు అంటే ముకుంద కూడా మీ మీద ప్రేమతో ఏమన్నా చేసుకుంటుందేమోనని మీరు మనసులో భయపడుతున్నారు కదా అని అంటుంది సార్ కృష్ణ. అయితే మురారి అయితే నేను భయపడేది అలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముకుంద అయితే అలా చనిపోతే కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక 4 రోజులు ఏడ్చి దాని గురించి మర్చిపోతాను, దాంతో ప్రాబ్లం ఏమీ లేదు అని ఇక్కడ మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఏసీపీ సార్ అలా నెగిటివ్గా మాట్లాడకండి, చచ్చిపోయేది ఓన్లీ పిరికి వాళ్ళు మాత్రమే, మీరు అలా నెగిటివ్గా మాట్లాడకండి. చావు దీనికి పరిష్కారం కాదు, దీనికి మనం ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించాలి. దీనివల్ల ఆదర్శ్ కూడా బాధపడతాడు. ఎంతో కష్టపడి ఆదర్శ్ని అంత దూరం నుంచి తీసుకొచ్చాను, చివరికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆదర్శ్కి మనం ఏమని సమాధానం చెప్తాం? ఆదర్శ్కి ఎలా చెప్పాలి? పెద్దమ్మకి ఏమని చెప్పాలి? నాకేం అర్థం కావటం లేదు. ముకుంద మారినట్టే మారి చివరికి ఇలా ప్లేట్ ఫిరాయిస్తుంది. మనం ఏం చేస్తాం ఏసీపీ సార్? అప్పుడు ముకుంద మారిందని చెప్పింది కనుకే కదా ఆదర్శ్ని కాశ్మీర్ వరకు వెళ్ళి మనం తీసుకొచ్చాం. చివరికి ఇక్కడికి వచ్చేసరికి ముకుంద ప్లేట్ ఫిరాయించేసి మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. మరి దానికి మనం ఏం చేస్తాము? మన చేతుల్లో ఏమీ లేదు కదా, ఏం చేయనా బాధ్యత అంతా పెద్దత్తయ్య నా చేతిలో పెట్టింది కనుక నువ్వే చూసుకోవాలి కృష్ణ, పెద్దమ్మ అన్నీ నీకే అప్పచెప్పింది కదా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవును ఏసీపీ సార్, పెద్దత్తయ్య గారు అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పి వెళ్ళారు. పెద్దత్తయ్య గారు ముకుంద మారిందనే నమ్మకం లేకే నాకు అలా చెప్పినట్టున్నారు. అందుకే నాకు ఈ విషయం ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఏం చేయాలి? నేను కూడా చాలా సున్నితంగా ఈ విషయం గురించి చాలా డీప్గా ఆలోచించాలి. ఏసీపీ సార్ ఎలాగైనా ఏదో ఒక ప్లాన్ చేయాలి. వెంటనే ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపేయాలి. ముందు ఈ శోభనం ఆపకపోతే కనుక వెంటనే అందరికీ డౌట్ వస్తుంది. లేకపోతే ముకుంద ఏదో ఒక ప్రయత్నం చేసి అందరి ముందు దొరికిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, ఆదర్శకి కూడా డౌట్ వస్తుంది. అప్పుడు మనం ఏమి చేయలేము ఏసీపీ సార్. ముకుంద ఆపేలోపు మనమే ఏదో ఒకటి చేసి ఈ శోభనాన్ని ఆపేయాలి. అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఇంట్లో ఎవరికి డౌట్ రాదు ముకుంద మీద కూడా. అలా చేయగలిగితేనే మనం ఈ గండం నుంచి బయటపడగలం అని కృష్ణ అయితే మురారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏది చేసైనా సరే కృష్ణ నువ్వు ఈ శోభనాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కృష్ణ, ఏదన్నా ఐడియా ఇవ్వు అని మురారి కృష్ణ అడుగుతూ, అదే సార్ ఆలోచిస్తున్నాను, నాకు ఇప్పుడే కదా షాక్లో ఉన్నాను కదా, నేను కూడా దీని గురించి ఆలోచిస్తే కానీ నాకు ఏం చేయాలో ఎలా చేయాలో అనేది నాకు క్లియర్గా తెలియదు అని కృష్ణ కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కూడా దాని గురించి ఆలోచిస్తుంది. ముకుంద మనసు ఎలా మార్చాలి, అసలు ఇప్పుడు ఉన్న ఈ రోజు నైట్ని ఎలా ఈ శోభనాన్ని ఎలా ఆపాలి అనే దాని గురించి కృష్ణ దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది ఫ్రెండ్స్. ఆలోచించి మొత్తానికి ఒక ప్లాన్ వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణకైతే ఆ ప్లాన్ని మురారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ లోపు అయితే ఇక ఆదర్శం దోశ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎంతసేపు వెయిట్ చేసినా ముకుంద్ అయితే ఆదర్శ్కి దోశ తీసుకొచ్చి వేయదు ఫ్రెండ్స్. మధు అయితే ఆదర్శ్ దగ్గరికి వచ్చేసి, ఏంటి ఆదర్శ్ నీకు ఇంకా దోశ రాలేదా? బహుశా పిండిని రుబ్బుతున్నట్టున్నారు, ఇంకా ఆ పనిలో అయినట్లేదు, అందుకే నీకు దోశ వచ్చినట్లేదు అని మధు అంటుంటాడు. ఇది ఉప్మా పెసరట్రా, చాలా టైం పడుతుంది. ఉప్మా వేయాలి, దోశ వేయాలి, దోశ పైన ఉప్మా పెట్టాలి, సన్నని మంట మీద కాల్చాలి, దానికి చెప్పడానికే ఇంత టైం పట్టిందని చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది.
పైగా ముకుంద నా కోసం ప్రేమతో చేస్తుంది, ఇంకా టైం పడుతుంది కదా అని ముకుందని సపోర్ట్ చేస్తూ ఆదర్శ్ మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, నువ్వు నిజంగా ముకుందని నమ్ముతున్నావా? నీకు ముకుంద ఈరోజు టిఫినే పెట్టదు, ఇక నీకు టిఫిన్ లేకుండా నువ్వు మొత్తం ఖాళీ కడుపుతో ఉండాల్సింది. ముకుంద తెస్తుందని నువ్వు అనుకుంటున్నావు, ముకుంద అసలుకే తీసుకురాదు నీకు అని మధు మనసులో అనుకుంటాడు. ఫ్రెండ్స్, ముకుంద తెస్తుందిలే, నిదానంగా తీసుకురాని, ఇప్పుడు తొందర ఏముంది, అంత అర్జెంట్ ఏం లేదంటుంది. ఈలోపు రేవతి అయితే ముకుందని అడుగుతూ ఉంటుంది, ఏంటి ఆదర్శ్ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు, తనకి ఇంకా దోశలు వేయలేదు అంటే వేద్దాం అనుకున్నాను కానీ పిండి పులిసిపోయిందని పనమ్మాయి పిండి పారేసిందంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అట్లా ఆలోచిస్తున్నాను అత్తయ్య అని అంటుంది. ఆ విషయం నాకు చెప్పాల్సింది కదా, నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసేదాన్ని, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని ముకుందని రేవతి అంటూ ఉంటుంది. నీకోసం అక్కడ ఆదర్శ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆదర్శ్ ఆకలితో ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు దోశలు వేయలేదా అని మధు కూడా అంటూ ఉంటాడు. కావాలని ఏమి వేయలేదు, ఇంట్లో పిండి లేదు అందుకే వేయలేదు అని చెప్తూ ఉంటారు. ఈలోపు కృష్ణ వాళ్ళు వస్తారు కదా, కృష్ణ వాళ్ళతో పాటు కలిపి ఆదర్శ్ కూడా మళ్ళీ ఆనియన్స్ దోశ వేస్తాను, అందరు కలిసి హ్యాపీగా తినవచ్చు అంటారు. ఈలోపు కృష్ణ వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఫ్రెండ్స్, కృష్ణ మురారి కూడా వచ్చేస్తారు. మన మధుకి అయితే నిజంగా డిటెక్టివ్ మైండ్తో ఆలోచించినట్టుగా ముకుంద మీద డౌట్ వస్తుంది. ఫ్రెండ్, ముకుంద కావాలని దోశలు వేయలేదని, ఆ దోశలు వేయడం ముకుందకి ఇష్టం లేదని, తన చేతితో వేసిన దోశలు ఆదర్శ్కి పెట్టడం తన ఇష్టం లేదని మన మధు గారు అయితే ఫైన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక రేవతి కూడా నేను వేసి పెడతాను కావాలంటే వాడికి, ఇప్పుడేమో తొందర అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈలోపు కృష్ణ వాళ్ళు వచ్చేసరికి కృష్ణ వాళ్ళ దగ్గరికి మాట్లాడటానికి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కృష్ణ మురారి ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఫ్రెండ్స్, వెంటనే ముకుంద వచ్చి ఏంటి నేను టిఫిన్ చేశాక తినకుండా వెళ్ళిపోయేందుకు మురారి, కృష్ణ నువ్వు కూడా నన్ను టిఫిన్ చేయమని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని ముకుంద అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మేము బయట తినేసి వచ్చాంలే, మా కోసం ఏమి చెయ్యొద్దు, మీరు తినేసేయండి అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఇదేంటి ఇద్దరు కలిసి బయటకు వచ్చారు, అసలు కృష్ణ అయితే నా పక్కనే ఉంటే ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు, ఇద్దరు కలిసి ఎట్లా మీట్ అయ్యారు, ఎట్లా వచ్చారు అని రేవతి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈయన ఆఫీస్కి వెళ్తానని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ నుంచి నాకు కాల్ చేశారు, నేను అందుకే అక్కడికి వెళ్ళాను అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, పంతులు గారి దగ్గరికి వెళ్ళారు, పంతులు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఆల్రెడీ నిన్న ముహూర్తం పెట్టేశారు కదా, పంతులు గారు ఇప్పుడు ఎందుకు నిన్న మాకు 3 నెలల వరకు ముహూర్తం లేదనేసరికి మురారి కంగారు పడిపోయి వేరే పంతుల దగ్గరికి వెళ్ళేసి మా జాతకాలు అవి చూపించి మాకు కూడా ముహూర్తం పెట్టించారు అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అవునా, మీకు కూడా ముహూర్తం సెట్ అయిందా, అట్లయితే చాలా సంతోషం అని రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ముకుంద అయితే చాలా షాక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏదో స్కెచ్ చేసుకుని వచ్చినట్టున్నారు అని ఇద్దరు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అదే పంతులు గారిని కనుక్కుంటే మీకు కూడా మంచి ముహూర్తం అన్నీ ఉందని చెప్పారు, వేరే పంతులు గారిని కలిసాం, ఆ పంతులు గారు మా జాతకాలని పేరు బలాలని అన్నీ చూసి వేరే ముహూర్తం మీకు సెట్ అయింది, మీరు కూడా చేసుకోవచ్చు ఇదే ముహూర్తానికి అని చెప్పారు, అదే విషయం మీకు చెప్పడానికని వచ్చాము అని కృష్ణ అయితే ఆ విషయాన్ని రేవతి అత్తయ్యకి చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, దాంతో రేవతి అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా, ఒక జంటకే శోభనం జరుగుతుందని చాలా ఫీల్ అయ్యాను, ఇక మీకు కూడా ముహూర్తం సెట్ అయింది కదా, ఇక పర్లేదు చాలా హ్యాపీగా ఉందంటే ముకుంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నా శోభనాన్ని ఆపమంటే నువ్వు హ్యాపీగా కృష్ణతో ఎంజాయ్ చేయడానికి ముహూర్తం పెట్టించుకొస్తాను, ఈ శోభనాలు జరిగేలోపు ఏదో అయ్యేటట్టుంది ఇంట్లో అని మధు అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక మురారి అయితే అవును, మేము కూడా శోభనం పెట్టించుకుని వచ్చాము, వాళ్ళకి జరిగిన తర్వాతే మేము చేసుకోవాలనుకున్నాము, కానీ పంతులు గారు మీకు కూడా మంచిగానే ఉంది అన్నారు ముహూర్తం, అందుకే మేము కూడా సెట్ చేయించుకుని వచ్చాము అని అంటారు. ఏం బ్రో, మీకు హ్యాపీయే కదా ఇప్పుడు అని ఆదర్శని అడుగుతూ ఉంటాడు. అవును, హ్యాపీయేరా, నేను కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాను అంటే ముకుంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి ముకుంద నీకు ఇంకా టెన్షన్గా ఉంది, మా ముహూర్తం సెట్ అవ్వడం నీకు ఇష్టం లేదా ఏంటి, అబ్బే అదేం లేదు, నాకు ఇష్టమే, ఎందుకు నాకు ఇష్టం ఉండదు అని ముకుంద కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆదర్శని కూడా మురారి అడుగుతా అంటే, మురారి మీతో పాటు మాకు కూడా ముహూర్తం సెట్ అయింది కదా, నీకు ఇష్టమే కదా అని ఆదర్శని అడుగుతాం, ఇష్టమేరా, నేను కూడా దానికోసమే కదా ఎదురు చూస్తుంది అంటే, ఇక మురారి కృష్ణ ఇద్దరు ముకుంద వంక కోపంగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అన్ని కూర్చోడానికి మేము ఇవన్నీ ప్లాన్ చేసాం, ఎలాగైనా నీకు ఈరోజు స్కెచ్ పెడతాం, నీ మనసులో నీకు ఏం కలగకుండా నువ్వు మా ద్వారా నీ ప్లాన్స్ అన్నీ మా ద్వారా అప్లై చేస్తున్నావు, నువ్వు మాత్రం బయటపడకుండా నువ్వు మంచిగా ఉంటూ బయట
బయటికి నీ ప్లాన్స్ అన్నీ మా ద్వారా అప్లై చేస్తాం, ఇప్పుడు నిన్ను ఎలా బయటికి తీస్తామో చూడు అని కృష్ణ మురారి ఇద్దరు గట్టిగా స్కెచ్ చేసుకుని వస్తారు ఫ్రెండ్స్. ఆ స్కెచ్లో భాగంగానే వాళ్ళకు కూడా ముహూర్తం పెట్టించేసుకుని వస్తారు ఫ్రెండ్స్. పంతులు గారి దగ్గర నుంచి ఎంత సంతోషకరమైన విషయం చెప్పే ఈ విషయం వెంటనే నేను భవానీ అక్కకు చెప్పాలి, నేను తనకి ఫోన్ చేసి తర్వాత చెప్తానంటారు. ఈలోపు ముకుంద్ అయితే టెన్షన్గా ఉంటుంది. ఆదర్శ్ అయితే ముకుందున్నాడు, ఏంటి ముకుంద టెన్షన్గా ఉన్నావు అంటే ఆ టెన్షన్ కాదు కొంచెం అనుమానంగా ఉంది అని అంటుంది. ఎందుకు అనుమానం అంటే అదే పంతులు అదే ముహూర్తాలు అవే పేర్లు కదా, అయినా అప్పుడు సెట్ కాని ముహూర్తం ఇప్పుడు ఎలా సెట్ అయ్యింది, నాకు అదే అర్థం కావటం లేదు. సడన్గా టైం ఏమన్నా చేంజ్ అయ్యిందా ఏంటనంటే ఆ పంతులు గారు అప్పుడు గోచారం ప్రకారం చూశారంట, అప్పుడు కలవలేదంటే ఇప్పుడు ఈ పంతులు అయితే గ్రహచారం ప్రకారం చూసి మా ముహూర్తం సెట్ చేశారు. సో నో ప్రాబ్లం అని చెప్పారు, మీరు కూడా హ్యాపీగా శోభనం చేసుకోవచ్చని చెప్పారు అని కృష్ణ అయితే చెప్పి కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. అవునా అని కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఆదర్శ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. మా కోసం మీ శోభనాన్ని కూడా ఆపుకుని ఇంతకాలం వెయిట్ చేశారు, మీ శోభనం జరగటం లేదని నేను కూడా ఫీల్ అయ్యాను, ఇప్పుడు మాతో పాటు మీ శోభనం కూడా జరుగుతుంది అనగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్. కృష్ణ మరియు మురారి ఇద్దరు ముకుందని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ముకుంద నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇంకేం ప్లాన్స్ చేస్తుందా ఈ శోభనం ఆపడానికి అని ఇద్దరు కలిసి ఏంటి ముకుంద అంత టెన్షన్గా ఉన్నావు అని కృష్ణని, అబ్బే అదేం లేదు కృష్ణ, సడన్గా మళ్ళీ ముహూర్తం సెట్ అయింది అంటున్నారు కదా దాని గురించే కొంచెం టెన్షన్ పడుతున్నాను, అంతకు మించి ఏం లేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే నేను భవానీ అక్కకి తర్వాత కాల్ చేసి చెప్తాను, మీరిద్దరు జంటలు కలిసి గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయాలి, వెంటనే మీరు వెళ్ళి రెడీ అవ్వండి, వెంటనే మనం అందరం కలిసి గుడికి వెళ్దాం, గుడికి వెళ్ళి పూజలు చేయించిన తర్వాత ముహూర్తానికి రెడీ అవుదురు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి అయితే ఇక ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది, నా శోభనాన్ని ఆపమని చెప్తే నువ్వు వెళ్ళి కృష్ణతో శోభనం సెట్ చేసుకుని వస్తావు, ఈ శోభనాన్ని ఎలా జరగనిస్తాను, అస్సలకే జరగనివ్వను, నేను ఆదర్శతో కలవంది నేను కృష్ణని ఎలా కలవనిస్తాను అనుకుంటున్నావు, ఈ జన్మలో అది జరిగేలా నేను చూడను, ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపుతాను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే సరే మీ ఇద్దరు జంటలు కలిసి గుడికి వెళ్ళాలి కదా, మీ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వేసి రెడీ అవి రండి, మనం వెంటనే కలిసి గుడికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ముహూర్తానికి రెడీ అవుదురు కానీ అని రేవతి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఇక ముకుంద గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు ముకుంద ఈ విషయం తెలిసిన తర్వాత ముకుంద ఏం ప్లాన్స్ వేస్తుందా, ఎలా తన ప్లాన్ని తిప్పికొట్టాలా అని కృష్ణ తీవ్రంగా ఆలోచిస్తుంది. ఆదర్శ్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. నా తమ్ముడికి కూడా నాతో పాటు శోభనం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్నాళ్ళు మీరు మీ శోభనం ఆపుకుని నన్ను కోసం వెయిట్ చేసినందుకు ఆ దేవుడు మీకు కూడా ముహూర్తం సెట్ చేశాడు, అందుకే చాలా సంతోషంగా ఉంది, నేను మొన్నటి నుంచి అదే ఫీల్ అవుతున్నాను, మీకు శోభనం జరగడం మేము ఎలా చేసుకోవాలిరా దేవుడా అని చాలా బాధగా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఇద్దరు జంటలకి ఒకే ముహూర్తానికి శోభనం సెట్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా, మధు అయితే ఈ శోభనాలు జరిగేలోపు ఇంట్లో ఏదో జరిగేటట్లు ఉందని మధు చాలా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే ఇక తన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, నేను చేసుకోవాల్సిన చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసేయండి, నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అన్నిటికీ రెడీ చేస్తాను, గుడికి వెళ్ళడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళేసి వెంటనే రెడీ అయిపోయి రండి ఫ్రెష్ అయిపోయి అని రేవతి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అత్తయ్య మేము వెళ్ళి రెడీ అయ్యి వస్తాము, మీరు ఈ లోపు మీ పనులు చూసుకోండి అని కృష్ణ కూడా చెప్పేసి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముకుంద మాత్రం తీవ్రంగా ఆలోచిస్తుంది, ఏం చేయాలా, ఈ శోభనాలని ఎలా ఆపాలా అనే విషయం అర్థం కాక ముకుంద తీవ్రంగా ఆలోచించుకుంటూ అక్కడే నుంచుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ మురారి ఇద్దరు అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి మురారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, చాలా థ్యాంక్స్ కృష్ణ, ఎలా చేయాలా ఏం చేయాలా అర్థం కాక జుట్టు పీక్కున్నాను, చాలా మైండ్ బ్లాక్ అయింది, నువ్వు మంచి ఐడియా వచ్చి నాకు ఈ సమస్యకు మంచి పరిష్కారం నిలిచావు, ఇప్పుడు ముకుందకి తిక్క కుదురుతుంది, ఎలాగైనా ముకుంద మనసులో ఉన్న విషయాన్ని బయటపెడుతుంది అని చాలా టెన్షన్ పడ్డావు, ఈ విషయం చెప్పడంతో ముకుంద షాక్ అయిపోయింది, ముకుందకు పెద్ద షాక్ ఇచ్చాం, ఇక ముకుంద నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి మనం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత టెన్షన్ పడ్డానో, నరకం అనుభవించాను నేనైతే, ముకుంద
నాకు ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి ఎలా చేయాలి ఏంది అని. పెద్ద ఏసీపీ సారు మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు? నేనే చాలా సింపుల్‌గా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాను. మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా! మీరెందుకు అలా టెన్షన్ పడతారని కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. 100 క్రిమినల్‌నైనా పట్టుకోవచ్చు గానీ, ఇంట్లో ఇద్దరు ఆడాళ్ళతో మేనేజ్ చేయడం అంటే ఎంత నరకమో నీకు తెలుసా అని అంటే, ఇద్దరు ఆడాళ్ళా? నేనేం చేశాను ఏసీపీ సార్? నేను మీకు బాగా కోఆపరేటివ్‌గానే ఉన్నాను కదా! నన్నెందుకు ఇలా అంటున్నారు? ముకుందే కదా మిమ్మల్ని టెన్షన్ పెడుతుంది. నేనేం టెన్షన్ పెడతలేదు కదా! నన్ను కూడా ఎందుకు కలుపుతున్నారు మీరు అని అంటే, ఎందుకు కోఆపరేట్ చేస్తున్నావు? నువ్వు దేనికి కోఆపరేట్ చేయట్లేదు. కనీసం శోభనానికి కూడా కోఆపరేట్ చేయటం లేదు నువ్వు. ఇప్పుడు మన శోభనం కూడా చేసావు కదా! నాకు చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. ముకుంద మరియు ఆదర్శులు శోభనంతో పాటు మన శోభనం కూడా జరుగుతుంది కదా! చాలా హ్యాపీగా ఉంది. మీరంతేం అంత సంతోషపడకండి. ఇది ఓన్లీ నాటకం మాత్రమే. వాళ్ళకి మనసులో ఉన్న ముకుంద ప్లాన్స్ ఏంటో తెలుసుకోవడానికి మనం వేస్తున్న ఒక నాటకం మాత్రమే. ఇది రియల్ కాదు అని కృష్ణ చెప్తూ ఉంటది ఫ్రెండ్స్. వాళ్ళకి శోభనం అయ్యిందని మనకెలా తెలుస్తది? ముకుంద ఆదర్శ్‌తో సంతోషంగా ఉందని మనకు తెలియదు కదా! ఇక్కడ శోభనం చేసుకునే మనకి. సో, మనం ఎట్లా శోభనం చేసుకుంటాం? సో, అది పాసిబుల్ కాదనమాట. ముకుంద తన మనసు మార్చుకుని ఆదర్శ్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే మన శోభనం అయితది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఏసీపీ సార్ అని అంటూ ఉంటది ఫ్రెండ్స్ కృష్ణ. అయితే ఇదొక లిటింగ్ పెట్టావా నాకు? ఏదో ఒక లిటింగ్ పెట్టండి. నువ్వు ఉండనే ఉండవు. ఇప్పుడు చూడు నాకు ఎంత ఇబ్బంది అయితదో. నేను ఆ శోభనం అనే పదం వినంగానే నా మనసులో 1000 వీణలు మోగుతున్న ఆ సంతోషం వస్తుంది. కానీ నువ్వంతా చెడగొడుతున్నావు. కొంచెం ఆ ఫీల్‌లో అయినా కొంచెంసేపు నన్ను ఎంజాయ్ చేయనీ కృష్ణ. ఎందుకలా నా మూడ్‌నంతా ఖరాబ్ చేస్తావు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నీకు అన్నీ కోఆపరేట్ చేయడం వచ్చు గానీ నాకు ఆ విషయంలో మాత్రం కోఆపరేట్ చేస్తాను ఏసీపీ సార్. టైం రావాలి దేనికైనా. టైం వస్తే మీకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాను. అయినా అత్తయ్య గుడికి వెళ్తానికి రెడీ అవ్వమన్నారు కదా! మీరు వెళ్ళేసి ఫ్రెష్ అవ్వండి. తర్వాత ముకుంద గురించి ఆలోచిద్దాం. ముందు జరగాల్సిన కార్యక్రమాలని జరగనివ్వండి. వాటన్నిటిని మీరు ఆపకండి అని కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. మీకు కోఆపరేట్ చేయటంలో నేనెప్పుడు ముందుంటాను ఏసీపీ సార్. ప్రతి విషయంలోనూ నేను మీ వెనకే ఉండి నడిపిస్తాను. మీరేం బాధపడకండి. అన్ని విషయాలు నేను చూసుకుంటా కదా! అని కృష్ణ మురారికి హామీ ఇస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఏమో కృష్ణ యువకగణ నుంచి నన్ను బయటేసావు. చాలా థాంక్స్ కృష్ణ. ఇప్పుడు ముకుంద నెక్స్ట్ ప్లాన్స్ ఏమిస్తదో? ఈ శోభనాన్ని ఆపడానికి ఎలా ప్లాన్ చేస్తా? ఈ శోభనంతో పాటు మన శోభనం కూడా ఆపడానికి ట్రై చేస్తది తను తప్పకుండా. ఏం చేస్తదో? ఎలా చేస్తదో? అని టెన్షన్‌గా ఉంది. ఈ టెన్షన్‌లో ఇంకా మనం బయటపడిపోతదా? ఎవరి ముందు బయటపడుతదో? మధుకు దొరుకుతదో? అత్తయ్యకి దొరుకుతదా? అని చాలా భయంగా ఉంది ఏసీపీ సార్ అంటూ ఉంటది ఫ్రెండ్స్. అలా ఏం జరగదులే. తను ఏదైనా ప్లాన్ చేసేలోపు మనం ఏదో ఒక ప్లాన్ వేసి తన ప్లాన్స్ అన్నిటిని ఆపేస్తాం కదా! సో, ప్రాబ్లమ్ లేదులే అని కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ మురారి సార్‌కి కోఆపరేటివ్‌గా ఉండబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళైతే అపార్థం చేసుకొని మురారిని కూడా దూరంగా పెట్టేవాళ్ళు. కానీ కృష్ణ ప్లేస్ మాత్రం తన మంచి మనసుతో ఏసీపీ సార్‌ని అర్థం చేసుకొని ముందుకు పోతూ ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా కృష్ణలో ఉన్న ఒక గొప్ప లక్షణం అదే కదా ఫ్రెండ్స్. ఆ అండర్‌స్టాండింగ్ అనేది ప్రతి కపుల్‌లోనూ ఉంటే గనక ఏ జంటలు విడిపోవు కదా ఫ్రెండ్స్. ఇక మురారి మరియు కృష్ణ ఇద్దరు కలిసి గుడికి రెడీ అవ్వడానికి తయారవుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని కృష్ణ మురారి సార్‌ని పంపిస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఎంత నరకం అనుభవించానో అంత నరకం నుంచి నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తదని నేను అసలు అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని మురారి అంతా కూల్‌గా అయిపోతుంది అనుకున్నాను. ముకుంద ఇలా ఫిరాయిస్తదని నేను అనుకోలేదు. ఆదర్శ్‌ని ఎంతో నమ్మించి ముకుంద మారిందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదర్శ్‌కి ఏం చెప్తాం? ఒకవేళ ముకుంద రిసార్ట్‌లో శోభనాన్ని ఆపినట్టు ఇక్కడ కూడా ఆపే ప్రయత్నం చేస్తే ఆదర్శ్‌కి అనుమానం వస్తది కదా! అప్పుడు ఏం చేస్తావు అని అంటది. ఈలోపు మనం ఆదర్శ్‌ని ప్రిపేర్ చేయాలి. ఏసీపీ సార్ దేనికైనా సరే ఆదర్శ్‌కి విషయం చెప్పేసి దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఆదర్శ్‌ని ప్రిపేర్ చేయాలి అంటూ ఉంటది ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేస్తావు? తను ఎలా నమ్ముతాడు? ఎంతో ఆశలతో వచ్చాడు కదా! తనకి ఎలా దీనికి అంతటికి ఒకటే పరిష్కారం. ముకుంద మారాలి. ముకుంద మారుతది. ఎలాగైనా ముకుందని నేను మారుస్తా. ముకుంద మనసుని మారుస్తా అని కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. ఆదర్శ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు ముకుంద మీద. ముకుంద్ ఇలా చేస్తే ఆదర్శ్ కూడా చాలా బాధపడతాడు కదా! అంత దూరం నుంచి వచ్చి తిరిగి తనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం తిరిగి ఈసారి తనని కనిపెట్టలేము అని కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. ఈ సమస్యకంతా ఒకటే పరిష్కారం. ఏసీపీ సారు ఎలాగైనా ముకుంద మనసును మార్చాలి. ముకుంద మనసును మార్చడం ఒక్కటే మన ముందున్న లక్ష్యం. అదే మనం లక్ష్యంగా పెట్టుకుని బతకాలి అని చెప్తూ ఉంటది ఫ్రెండ్స్. సరేలే ఏసీపీ సార్ మీరు వెళ్ళి రెడీ అవ్వండి. పూజకి టైం అవుతుంది కదా! ముందు వెళ్ళి మీరు రెడీ అవ్వండి.
అవ్వండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాను. తర్వాత విషయాలన్నిటిని నేను ఆలోచిస్తాను. వాటికి కావాల్సిన ప్లాన్స్ అన్నిటిని తర్వాత ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఇంకా మనం చేసేది ఏమీ లేదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చేయగలిగినంత వరకు చేద్దాము, మిగతాదంతా ఆ దేవుని పైన భారం వేద్దాము అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేలే కృష్ణ, ముందు మన శోభనం అనగానే చాలా సంతోషపడ్డాను, అది కూడా లేదని చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. శోభనం అనే పదం వినగానే నా మనసులోని చాలా వైబ్రేషన్స్ వస్తాయి, కనీసం ఆ సంతోషం కూడా లేకుండా చేస్తున్నావు. నువ్వు ఏం చేయను, నాకేం చేయాలో కూడా అర్థం టెన్షన్తో అయితే తల పగిలిపోతుంది కృష్ణ అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే సరే సిపి సార్, మీరైతే టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను కదా, ఇంతవరకు వచ్చింది కదా, ప్రతి విషయాన్ని ఇద్దరం దగ్గరుండి ప్లాన్ చేసి ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కారం చేద్దాం. మీరేమీ బాధపడకండి, మీరు వెళ్ళి ముందు రెడీ అవ్వండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే సరేలే అని ఇద్దరు కలిసి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ లోపు అయితే ఆదర్శ్ కూడా రెడీ అయ్యి ముకుంద్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కూడా తీవ్రంగా ఆలోచిస్తుంది, అసలు నేను ఏం చెప్పాను, ఏం చేశాను, అసలు గ్రహచారం ప్రకారం ముహూర్తం సెట్ చేయడం ఏంటి, అసలు వేరే పంతుల దగ్గరికి వెళ్ళాలనే థాట్ అసలు ఎందుకు వచ్చింది వీళ్ళకి అనే విషయం అర్థం కాక ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకు వీళ్ళకి వేరే పంతుల దగ్గరికి వెళ్ళాలనే థాట్ వచ్చింది అనే విషయం అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా ఆదర్శ్ వస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ వచ్చి, ఏంటి ముకుంద అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, నేను రెడీ అయిపోయాను, నువ్వు కూడా రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను రెడీ అయ్యాను, ఇప్పుడు పెళ్ళో ఫంక్షనో కాదు కదా, జస్ట్ మనం గుడికే కదా వెళ్తుంది, ఈ మాత్రం రెడీ అయితే చాలులే, తీవ్రంగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద మనసులో అయితే మురారికి ఎలా చెప్పాలి ఈ విషయాన్ని, మురారిని కలిసి ఒకసారి మాట్లాడాలి. మురారి ఇలాంటి పిచ్చి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, నేను చెప్పింది ఏంటి, మురారి చేస్తుంది ఏంటి, మురారిని నేను ఎలాగైనా ఆదర్శ్ని ఇక్కడ నుంచి పంపించేయమన్నాను కదా, మురారి పోయి ఆదర్శ్ని పంపించకుండా కృష్ణతో కలిసి శోభనం చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకొచ్చాడు, ఎందుకు ఇలా చేశాడు అని అర్థం కాక ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తే మురారి ఒకటి చేసుకొచ్చాడు అంటాడు. ఇక ఆదర్శ్ రెడీ అయ్యి, నేను రెడీ అయ్యాను, నువ్వు కూడా రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు. నేను రెడీ అయ్యాను అంతే, ఎందుకు నాకు నువ్వు పొద్దున్న నుంచి టెన్షన్గా కనిపిస్తున్నావు ముకుంద, దేని గురించి అయినా తీవ్రంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా, దేని గురించి ఆలోచిస్తున్నావు ముకుంద అంత తీవ్రంగా అంటే, అబ్బే అదేం లేదు కృష్ణ, మురారీల ముహూర్తం గురించి ఆలోచిస్తున్నావు, ఇంత సడన్గా ముహూర్తం పెట్టుకొచ్చారు ఏంటా అని టెన్షన్ పడుతున్నా, అబ్బే అదేం లేదు, ఇక మనతో పాటు వాళ్ళ ముహూర్తం కూడా సెట్ చేయ, నాకు సంతోషమే కదా, అయినా ఇన్ని రోజులు కృష్ణ మురారి నేను వచ్చేంత వరకు వాళ్ళు శోభనం చేసుకోవడం ఉండడం అంటే చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ కదా, వాళ్ళు నిజంగా మన మీద ఎంత ప్రేమ ఉంటే కనుక వాళ్ళు ఆ పని చెయ్యరు, ఆ పని చేస్తారు మన కోసం అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ ఆపారు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకు జరగబోయే ప్రతిదాన్ని నేనే కదా ఆపుకుంటూ వచ్చాను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నిజంగా వాళ్ళైతే చాలా గ్రేట్, మన కోసం ఇంతగానో వెయిట్ చేశారు, కానీ దేవుడి దయ వల్ల ఇద్దరికి ఒకే టైంకి ముహూర్తాలు సెట్ అయినాయి, ఇప్పుడు పర్లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ శోభనం జరగకుండా మన శోభనం జరుగుతుందని నేను చాలా బాధపడ్డాను, ఇంతగానో వెయిట్ చేసినందుకు వాళ్ళది కూడా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవును ఆదర్శ్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, కృష్ణ మురారీలు మన కోసం వాళ్ళ శోభనాన్ని కూడా త్యాగం చేశారు, ఇప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కలిసి హ్యాపీగా శోభనం చేసుకోవచ్చని ముకుంద అయితే కోపంగా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తన మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే అది కనిపెట్టలేకుండా ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మారిందని తను ఇంకా నమ్ముతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద తను వేసే ప్లాన్స్ అన్నీ మనసులోనే వేసుకుంటూ నిన్ను ఎలా తప్పించుకోవాలో, నిన్ను ఎలా పంపించాలా అని, నేను నా అందరికీ శోభనం జరుగుతుంది అంటే నా ఒళ్ళు మండిపోతుంది, ఎలాగైనా వాళ్ళిద్దరు శోభనం ఆపేస్తాను,
వాళ్ళను శోభనం జరగకుండా చేస్తాను. అసలు నాకు ఇష్టం లేదు వాళ్ళిద్దరు శోభనం చేసుకోవడం. నా శోభనం అంటే వెళ్ళి కృష్ణతో కలిసి ముహూర్తం సెట్ చేసుకుని వస్తాడు. వాళ్ళ శోభనాన్ని నేను ఎందుకు జరగనిస్తాను, ఎలాగైనా వాళ్ళ శోభనాన్ని ఆపేస్తాను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అందరూ రెడీ అయ్యారేమో, కిందికి వెళ్ళి చూసిరాపో, మనం కూడా బయలుదేరదామని ముకుందతో చెప్తూ ఉంటాడు. సరే ఆదర్శ్, నేను కిందికి వెళ్ళి అందరూ రెడీ అయ్యారో లేదో చూసి నీకు కాల్ చేస్తాను, నువ్వు అప్పుడు కిందికి వచ్చేసేయ్ అని ఆదర్శ్తో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే సరే అని ఆదర్శ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మురారీలతో పాటు మన శోభనం కూడా జరుగుతుంది కదా, చాలా హ్యాపీగా ఉంది నాకు అని ఆదర్శ్ తన మనసులో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక ముకుంద అయితే ఈ శోభనాన్ని ఎలా ఆపాలా, మురారితో ఎలా మాట్లాడాలా అనే దాని గురించి ప్లాన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్తో మాట్లాడి రూమ్లో నుంచి బయటకు వచ్చేసి ఆదర్శ్కి కాల్ చేద్దాం అనుకుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆదర్శ్కి కాల్ చేస్తే డౌట్ వస్తుంది, కృష్ణ ఇక్కడే ఉంది కదా అని వెంటనే ఆదర్శ్కి మెసేజ్ పెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మెసేజ్ పెట్టింది ఫ్రెండ్స్. ఇంకా తనకి ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఒకసారి అర్జెంటుగా మురారితో మాట్లాడాలి, మురారి నేను చెప్పిన విషయాన్ని ఏం చేశాడు, నేను చచ్చిపోతానని చెప్పి బెదిరించినా సరే మురారి ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతగానో బెదిరించినా సరే తనే చేస్తున్నాడు, నేను ఒకటి చెప్తే ఒకటి చేసుకొచ్చాడు, ఇప్పుడు ఇవన్నీ ఎవరు నెత్తి మీద వేసుకుని భరించాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద ఆదర్శ్ ఇద్దరు హ్యాపీగా ఉంటారని కదా నేను ఇదంతా చేసింది అని మురారి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముకుంద మనసును మార్చాలి, ఎలాగైనా ముకుంద మనసు మార్చిపోతే ముకుంద వల్ల ఎన్నో కాపురాలు చెడిపోతాయి, కుటుంబమే ముక్కలైపోతుంది అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం తన మనసు మార్చుకోకుండా తను చేసేవన్నీ చేస్తూనే ఉంది, తన ప్లాన్స్ అన్నిటినీ అప్లై చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏదైనా సరే విషయాన్ని బయటికి చెప్పలేను ఆదర్శ్, నేను కోపంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా నా మొహంలోని ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి, అందుకే కదా నీ మొహంలోని ఫీలింగ్స్ అర్థం చేసుకుని కృష్ణ మురారి నన్ను తీసుకోవడానికి ఇంత టైం పట్టింది వాళ్ళకి అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను ఏది ఎక్స్ప్రెస్ చేసుకోలేను నీలాగా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, నాకు అర్థమైంది ఆ విషయం క్లియర్గా అని ఇక ముకుంద అయితే రూమ్లో నుంచి వెళ్ళిపోయి మురారికి మెసేజ్ పెడుతుంది ఫ్రెండ్స్. వెంటనే నువ్వు గార్డెన్లోకి రా, నేను నీతో మాట్లాడాలి అని మెసేజ్ పెడుతుంది ఫ్రెండ్స్. మురారికి అయితే వెంటనే కృష్ణ కూడా రెడీ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కూడా రెడీ అవ్వగా మెసేజ్ వస్తుంది మురారి మొబైల్కి సౌండ్ రాగానే కృష్ణ ఆ ఫోన్ని తీసుకుని మురారి ఫోన్లో ఏంటి ఫోన్ వచ్చినట్టుందని మురారి ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి ఫోన్ చెక్ చేయగా ముకుంద మెసేజ్ పెడుతుంది, నువ్వు గార్డెన్లోకి రా, నీతో మాట్లాడాలని మెసేజ్ పెడుతుంది ఫ్రెండ్స్ మురారికి. ఆ మెసేజ్ని చూసి కృష్ణ అయితే చాలా షాక్ అవుతుంది ఫ్రెండ్స్. ముకుందకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తుంది, ఇలా వర్స్ట్ బిహేవియర్ ఎందుకు ఇస్తుంది, ఈ జన్మకి ముకుందను మార్చాలి, ఎలాగైనా నా లక్ష్యం అది, ముకుందను మార్చాలి, నేను అదే పనిలో ఉంటాను అని కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద పంపించిన ఆ మెసేజ్ని చూసి కృష్ణ అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చేస్తుంది ముకుంద అర్థం కావట్లేదని చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. రేవతి గారు అసలు ఈ ప్రత్యేక పూజలో ఎందుకు చిన్నమ్మ అని మధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదురా, కార్యం ముందు ఇక్కడ ఒకళ్ళ అడుగుల్లో ఒకళ్ళు నడవాలి, అదే ఇక్కడ ప్రత్యేక పూజ, ఈ దేవుడి యొక్క గొప్పతనం అదే అని రేవతి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు వీళ్ళు జన్మలకి ఎప్పటికీ కలిసే ఉంటారు అని రేవతి మధుకి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని కాళ్ళు కడుక్కొని కృష్ణ మురారి పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. పైకి వెళ్ళిపోతున్న ముకుంద మాత్రం మురారి తడిసిన కాళ్ళల్లోనే అడుగులు వేసుకుంటూ వెనకాల వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ముకుంద నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మధు కృష్ణతో కలిసి కృష్ణకి మరియు మురారికి ఇద్దరికి చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద చూడు ఏం చేస్తుందో, మురారి నడిచిన అడుగుల్లో తను అడుగులు వేస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, చూసావా అని మధు చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి కృష్ణ అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఫ్రెండ్స్.